దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము అంగవైకల్యము. అయ్యా ధర్మం, అమ్మా ధర్మం, దయచూపండి. కాళ్ళు లేనివాడను బాబు కనికరించండి. కుంటి భిక్షకుని అభ్యర్థన విన్న కొందరు తమ పర్సులో నుండి చేతికి దొరికిన చిల్లర నాణాలు అతని మీదకి విసురుతున్నారు. అది పగలు 3 గంటల వేళ. ప్రార్థించడానికి యెరూషలేములోని శృంగారమనే దేవాలయమునకు భక్తులంతా హడావిడిగా వెళ్తున్నారు. అలవాటుగా కొందరు, ఆచారపూర్వకంగా కొందరు, గుడికి వెళ్ళకపోతే ఏమన్నా అయిపోతుందేమో అన్న భయంతో కొందరు, రాకపోతే ఇతరులు ఏమనుకుంటారో అని మరికొందరు, తమ ఆడంబరాలను ప్రదర్శించుకోవడానికి కొందరు, అధికార వినియోగానికి కొందరు, ఇతరులను విమర్శించడమే పనిగా కొందరు వెళుతూ ఉంటే నిజ దేవుని హృదయపూర్వకంగా ఆరాధించి జీవవాక్యమని ఆత్మీయ ఆహారాన్ని అభిలషించే వారు, అసలైన ప్రార్థనా పరులు మరికొందరు. ఏది ఏమైనా దేవాలయానికి వచ్చేది దేవుని ఆరాధించడానికి అని అనుకోక తప్పదు కదండి. ఇంతలో దైవనామాన్ని ధరించిన ఇరువురు తేజోమూర్తులు ఆ దేవాలయంలో ప్రవేశించపోచుండగా ఆ భిక్షకుడు వారిని ప్రాధేయపడ్డాడు భిక్ష కొరకు. ప్రభు శిష్యగణంలో అతి ప్రధానులు వారు. నా గొర్రెలను కాయము అని యేసు ఆజ్ఞాపించిన పేతురు ఒకరు, యేసు ప్రేమించిన వాడు, ఆయన రొమ్మున ఆనుకుని ధన్యత నొందిన యోహాను. మరికొందరు వారిరువురు వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. అపోస్తలుల కార్యము 3:4 ప్రకారం. చీవట్లు, చిత్కారాలు పొందడమే తెలిసిన అతనికి అంత ఆదరముతో పలకరించడం అద్భుత విషయమే అనిపించిందండి. అందుకే ఏదో పెద్ద మొత్తమే దొరకగలదని ఆశతోటి వారి యందు లక్ష్యం ఉంచాడు. వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడుము అని పలికిన పేతురు అతని కుడి చేయి పట్టి లేవనెత్తగానే మహాశ్చర్యకారముగా ప్రభు నామానికి మహిమకరముగా వాని పాదములు చీల మండలు బలము పొంది దిగ్గున లేచి నిలిచి నడవడం మరుక్షణంలో జరిగిపోయిందండి. యేసుక్రీస్తు నామమునకు సాధ్యం కానిదేది లేదు కదండి. వాడు అంతటితో ఆగలేదు. గంతులు వేయించి దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంకు వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ దైవజనుల మాట యందు లక్ష్యమించుట ద్వారా స్వస్థతా పాత్రను, పిమ్మట రక్షణ పాత్రను అందుకొని దేవుని స్తుతించి తన జీవన ఖండాన్నే ప్రభువుతో నింపుకున్నాడు. ఒక లుదియా వలె, ఒక చెరసాల నాయకుని వలె. మరో ముఖ్య విషయం గమనిస్తే అతడు అంగవైకల్యంతో ఉన్నప్పుడు గుడి బయటనే ఉన్నాడు. అతనిలో ఆత్మీయ కుంటితనము తొలగిపోయినప్పుడు లోనికి వెళ్ళి దేవుని ఆరాధించాడు. వైకల్యం అనేది కాళ్ళతోనే మాత్రమే కాదు సుమ, శరీరంలో ఏ భాగమైనా మినహాయింపు కాదు. మనలో ఎన్ని రకముల అంగవైకల్యములు ఉన్నావో ఒక్కసారి వాక్యం ద్వారా పరిశీలించుకుందామండి. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసును తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు అని యెషయా ప్రవక్త ద్వారా ప్రభు సెలవిస్తున్నారండి. ఇవే కదా మనలోని అంగవైకల్యాలు. ప్రభు ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకర విషయములను లేకపోవడానికి, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము చూడలేకపోవడానికి ఈ యుగ సంబంధ దేవత అనగా సాతాను అవిశ్వాసంతో మన మనోనేత్రాలకు గుడ్డితనమును కలిగించిన అందులమా? పరిశుద్ధ వాక్యము ప్రకటించబడుచుండగా వినకపోవడము, దురద చెవులతో ఇతరులపై బురద చల్లుతున్న అందులముగా ఉంటున్నామా? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని హృదయ వాకిట నిలిచి పిలిచే ప్రభువును ఆహ్వానించలేని క్రొవ్విన హృదయం కలిగిన వారముగా ఉన్నామా? లేక కాళ్ళుండి మందిరంలోనికి ప్రవేశించక జీవన వ్యాపారాలు చక్కబెట్టి కుంటితనంతో ఉన్నామా? కర్తాళ ధ్వనులు సల్పి ప్రభువుని స్తుతించి మహిమపరచుటకు మారుగా అగ్ని నాలుకతో చెడ్డదానిని బట్టి మాటలాడుట, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుట, ఇతరులను బాధించుట అనే కార్యక్రమములతో పొద్దుపుచ్చి పెదవుల వైకల్యమా? ఒక్కసారి స్వపరీక్ష జరుపుకుందామండి. ఇట్టి వైకల్యాలన్నిటికీ కారణము మన వైకల్యమే, అనగా మన హృదయ వైకల్యమే, హృదయగత ఆత్మీయ వైకల్యమే. సూక్ష్మంగా చెప్పాలంటే మనలో
నిక్షిప్తమై ఉన్న పాపం అనే వైకల్యమే. దానిని తొలగించుకోవాలంటే మన శక్తి చాలదండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే ఆ కుంటివాని వైకల్యం తొలగింపబడింది. నేడు మనకు అదే అవశ్యము. మనలోని అంగవైకల్యం అంతటికి ప్రభు వాగ్దానమే పరమ ఔషధం అండి. ఇవన్నీ చేయడానికి దైవ కుమారుడు మనుష్య కుమారుడుగా అవతరించాడు. పరలోకమే భూలోకానికి దిగి వచ్చింది పశువుల పాకలో. ధవళ సింహాసనము పశువుల తొట్టిగా మారింది. పరలోక సైన్యము రారాజు రాకకు గాన ప్రతిగానాలు సల్పిందండి. అందాల తార అలరించి సహస్ర కోటి కాంతులతో స్వాగతం పలికింది. బాలయేసును దర్శించి అర్పణలు అర్పించిన జ్ఞానులు, ప్రభు జన్మను ప్రచురించిన గొర్రెలు కాపరులు తరించారు. చెరలోని వారికి విడుదల, నలిగిన వారికి విడిపించుట, చీకటి మరణ ఛాయలోనున్న వారికి వెలుగు ప్రసాదించుటకి ప్రభు అరుణోదయ దర్శనం అనుగ్రహించారండి. ఆ యేసు బాలుడు అనేకుల ఆత్మీయ అంధత్వాన్ని తొలగించి రోగులకు స్వస్థత, పాపులకు రక్షణ, అందులకు దృష్టి, బదిరీలకు వినికిడి అనగా చెవిటి వారికి వినికిడి అనుగ్రహించారండి. చెప్పుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో కోకొల్లలు మనలోని అన్ని వైకల్యాలు, ముఖ్యంగా పాపం అనే వైకల్యం తొలగించుకోవాలంటే ఆయన కొరకు ఎదురు చూడాలండి. నూతన బలము పొందుకోవాలి. యెహోవా కొరకు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురని యెషయా గ్రంథం 40:31 వివరించగలిగిందండి. ఆయన బిడ్డలమైన మనము ఆయన లక్ష్యముంచి ఆయనను రక్షకునిగా అంగీకరించినచో చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినవారి చెవులు ఆలకించును, చంచలం మనసు జ్ఞానం గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును. యెషయా గ్రంథం 32:3-4 అని వాగ్దానాలు ఇచ్చిన ఆ దేవుని పశుశాలలో శిశువై వెలసిన ఆ పరమాత్మని చేరుదామండి. ఆయనను అర్పించి హృదయార్పణలిచ్చి మనలోని సమస్త పాప రోగ వైకల్యములను రూపుమాపుకుందామండి. ఆ పరమ పావనని అపార దీవెనలు అందుకుందామండి. త్రియేక దేవుడు మనందరికీ నూతన సంవత్సరపు శుభములు అందించును గాక. దేవుడు ఇదే రీతిగా మనల్ని ఈ నూతన సంవత్సరంలో మరి యేసుక్రీస్తు జన్మము మనము అనుభవించినాము కాబట్టి వీటి ద్వారా దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.